ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారు ఏప్రిల్ 12, 13, 14, 15, 16 తేదీలలో ఈ 3 చోట్లకు వెళ్తే ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. మీనరాశిలో పుట్టిన వారు వినండి, ఇది చాలా ముఖ్యమైన సందేశం. మీనరాశి వారు దయచేసి ఈ ఏప్రిల్ నెల రాబోయే రోజులలో అంటే ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. మీనరాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ సందేశాన్ని చూడండి. ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఈ 3 ప్రదేశాలు ఏంటో, ఎక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏమిటో చెప్పడం కూడా జరిగింది. కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేయకుండా చూస్తారు, కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలను బోరింగ్గా చూస్తూ స్కిప్ చేస్తారు. తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏమీ లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు. ఆ తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు. ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి కాబట్టి కొంచెం ఓపికతో పూర్తిగా వినండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు స్థిరత్వానికి, సౌకర్యాలకి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే మీనరాశి వారు. మీ రాశి లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చే ఈ 3 చోట్లకు వెళ్ళడం వలన మీ మానసిక శాంతి, ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి. మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం, మీ శ్రేయస్సు కోసం మాత్రమే. ఈ ముఖ్యమైన జ్యోతిష సత్యాన్ని తెలుసుకొని జీవితంలో మీరు తీసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు. మీ జీవితం విలువైనది, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే. మరి మీనరాశి వారు ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారిది రాశి చక్రంలో 12వ రాశి, అంటే చివరి రాశి అన్నమాట. కానీ వీరి రాశికి అధిపతి వచ్చేటప్పటికి గురుడు, అంటే రాశి చక్రంలో 12వ రాశి అయినటువంటి గురుడు. అంటే ఈ రాశి వారికి గురుబలం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే మీనరాశి వారు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అంటే మనసులో కానీ కళల్లోనైనా సరే ఎవరి చెడును కూడా కోరుకోరు, ఎవరి కీడును కూడా కోరుకోరు. అందరూ బాగుండాలి అనుకుంటారు. మనదేదో మనకేదో, మన బ్రతుకు ఇలా ఉంది, కానీ మనకులాగా అందరూ ఎందుకు ఇబ్బంది పడాలి, ఎవరికి ఉన్నది వాళ్ళు అనుభవిస్తున్నారని చెప్పేసి ఒక్క మాటలో తీసి పడేస్తారు. కానీ ఎవరి మీద కూడా వాళ్ళు పడి ఏడవారు. ఎవరి గురించి కూడా తక్కువగా ఆలోచించరు కూడా. ఇక అసలు విషయానికి, జీవిత ప్రయాణంలో ప్రతి మనిషికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, స్వభావాలు ఉంటాయి. ముఖ్యంగా మీనరాశి స్వభావాన్ని బట్టి చూస్తే మీరు ఎప్పుడూ కూడా గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, నలుగురిలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. అయితే గ్రహగతులు మరియు ప్రస్తుత పరిస్థితులు ప్రభావం వలన మీరు కొన్ని ప్రదేశాలకు వెళ్ళడం వలన మీ జీవితానికి ప్రమాదంగా మారవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇందులో మొదటిది మరియు అత్యంత ముఖ్యమైనది మీకు ఏమాత్రం గౌరవం దక్కని చోటు. మనిషికి తిండి, బట్ట కంటే కూడా ఆత్మగౌరవం మిన్న. ఎక్కడైతే మీ ఉనికిని గుర్తించరో, ఎక్కడైతే మీ మాటలకు విలువ ఉండదో అటువంటి చోటుకు వెళ్ళడం అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవడమే అవుతుంది. మీ రాశి వారు సహజంగానే చాలా సున్నిత మనుష్యులు మరియు నమ్మకమైన వారు కూడా. మీరు ఇతరులకు ఇచ్చే మర్యాదను తిరిగి ఆశించడం తప్పు కాదు, కానీ సమాజంలో అందరూ మీలాగే ఆలోచించరు. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడం లేదా మీ అభిప్రాయాలను హేళన చేయడం ద్వారా ఆనందం పొందుతారు. అటువంటి వ్యక్తుల మధ్య మీరు ఎంతకాలం ఉన్నా మీకు దక్కేది అవమానమే తప్ప ఆదరణ కాదు. మీ విలువ తెలియని చోట మీరు ప్రదర్శించే ప్రతిభ కానీ, మీరు చూపే ప్రేమాభిమానాలు కానీ వృధా అవుతాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఆత్మీయులు అనుకుని వెళ్ళే కొన్ని బంధువుల ఇల్లు కావచ్చు, లేదా స్నేహితులు సమూహం కావచ్చు, అక్కడ మిమ్మల్ని కేవలం ఒక అవసరానికి వాడుకొని వదిలేసే మనస్తత్వం ఉన్నవారు ఉంటే వెంటనే అక్కడి నుండి తప్పుకోవడం శ్రేయస్కరం.
అటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వలన మీ మనశ్శాంతి, మానసిక ప్రశాంతత దెబ్బతింటాయి. లోపల కుమిలిపోవడం వలన మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం అనేది పడుతుంది. గౌరవం లేని చోట మీ ఉనికి ఒక భారంగా మారుతుంది. అది మీ ఆత్మవిశ్వాసాన్ని క్రమంగా కూడా తగ్గించి వేస్తుంది. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని అనిపించినా, లేదా మీ పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్నారని తెలిసినా, అటువంటి ప్రదేశాలకు లేదా వ్యక్తుల దగ్గరకు వెళ్ళడం పూర్తిగా మానుకోవాలి. మీ విలువను గుర్తించే చోట మాత్రమే మీరు ఉండాలి. అప్పుడే మీ ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇక రెండవ అంశం ఏమిటంటే, గతంలో మీరు ఎక్కడైతే మోసపోయారో, ఏ పరిస్థితుల్లో అయితే దగా పడ్డారో, మళ్ళీ అదే ప్రదేశానికి లేదా అదే పరిస్థితుల్లోకి వెళ్ళడం అత్యంత ప్రమాదకరం. మానవులు సహజంగా మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. కానీ చేసిన పొరపాటునే మళ్ళీ చేయడం మూర్ఖత్వం అవుతుంది. మీనరాశి వారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అదేమిటంటే, మీరు గతాన్ని త్వరగా మర్చిపోలేరు. అలాగని జరిగిన నష్టాన్ని భరించలేరు. ఏదో ఒక మూల ఈసారంతా బాగుంటుంది అనే ఆశ మిమ్మల్ని మళ్ళీ అదే ఊబిలోకి లాగుతుంది. గతంలో మీరు ఒక వ్యాపారంలోనో లేదా ఒక వ్యక్తిని నమ్మి ఒక ప్రదేశానికి వెళ్ళి మోసపోయి ఉండవచ్చు. అప్పట్లో మీరు ఆర్థికంగానో లేదా మానసికంగానో చాలా నష్టపోయి ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఆ గాయాలు మానిపోవచ్చు, కానీ ఆ ప్రదేశం యొక్క నెగిటివ్ ఎనర్జీ లేదా ఆ పరిస్థితి వెనుక ఉన్న కుట్రలు అలాగే ఉంటాయి. పాత విషయాలు పక్కన పెడదాం, ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా అని ఎవరైనా మిమ్మల్ని పిలిచినా మీరు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని మిగిల్చిన చోటు మీకు ఎప్పటికీ కూడా తీపిని అందించదు. ఆ ప్రదేశానికి ఉన్న లక్షణం లేదా అక్కడ ఉన్న వ్యక్తుల స్వభావం మారడం అసాధ్యం. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకుంటే మాత్రం అది మీ వినాశనానికి మీరే బాటలు వేసుకున్నట్లు అవుతుంది. ఈసారి జరిగే నష్టం గతంలో కంటే కూడా 100 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, మీ సామాజిక హోదా, మీ కుటుంబ గౌరవం మరియు మీ భవిష్యత్తు అంతా పణంగా పెట్టాల్సి వస్తుంది. ఒకసారి పడిపోయిన చోటే మళ్ళీ పడడం అనేది మీ వివేకానికి పరీక్ష. అందుకే గతంలో మీకు అన్యాయం జరిగిన ప్రదేశాలను, మిమ్మల్ని వంచిన వ్యక్తులను మీ జీవితంలో నుంచి పూర్తిగా తొలగించేయండి. అటువైపు కన్నెత్తి కూడా చూడకండి. అనుభవం నేర్పిన పాఠాన్ని గుర్తించుకుని ముందుకు సాగడమే ఉత్తమం. ఇక మూడవది మరియు ప్రస్తుత సమాజంలో అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే గనక, కొత్త వ్యక్తులతో లేదా అంతగా పరిచయం లేని వారితో కలిసి తెలియని నిర్మానుష్యమైన లేదా ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్ళడం. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం వల్ల అపరిచితులతో స్నేహాలు పెరిగిపోతున్నాయి. ఎవరో తెలియని వ్యక్తి ఫోన్లో బాగా మాట్లాడారనో లేదా ఆన్లైన్లో పరిచయం అయ్యారనో వారిని నమ్మి బయటకు వెళ్ళడం మీ జీవితాన్ని రిస్క్లో పడేయడమే. కేవలం అపరిచితులే కాదు, మీకు తెలిసిన వారిలో కూడా శత్రువులు ఉంటారు. పక్కలోనే బుల్లెట్ లాంటి వ్యక్తులు మీ చుట్టూనే ఉంటూ మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి మనసులో మీపైన అంతులేని అసూయ, ద్వేషం ఉండవచ్చు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి వారు కూడా మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బందుల్లోకి నెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటి వారు మిమ్మల్ని ఏదో ఒక నేపంతో కొత్త ప్రదేశాలకు రమ్మని ఆహ్వానించవచ్చు. అక్కడ ఏదో అద్భుతం ఉంది, అక్కడికి వెళితే చాలా సరదాగా ఉంటుందని మిమ్మల్ని ప్రలోభ పెట్టవచ్చు. కానీ మీకు అవగాహన లేని ప్రదేశాలకు, ముఖ్యంగా రాత్రి సమయాలలో లేదా రద్దీ లేని ప్రాంతాలకు వెళ్ళడం వలన మీరు శారీరక దాడులకు లేదా దోపిడీలకు గురయ్యే ప్రమాదం ఉంది. మీనరాశి వారు సాధారణంగా అందరినీ నమ్ముతారు, కానీ ఈ విషయంలో మాత్రం మీ అత్యంత కఠినంగా ఉండాలి. మీరు ఎవరైనా మిమ్మల్ని బయటకు రమ్మని పిలిచినప్పుడు వారి ఉద్దేశం ఏంటి, ఆ ప్రదేశం ఎంతవరకు సురక్షితం, అక్కడ మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా వంటి విషయాలను ఖచ్చితంగా ఆలోచించాలి. స్నేహం పేరుతోనో బంధుత్వం పేరుతోనో మిమ్మల్ని ఇరుకున పెట్టేటువంటి వారు చాలామంది ఉంటారు. ముఖ్యంగా మీ ఆస్తిపాస్తుల మీద కన్నేసిన వారు లేదా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసేవారు ఇటువంటి కుతంత్రాలకు పాల్పడతారు. మీరు ఒక అడుగు బయట వేసే ముందు 100 సార్లు ఆలోచించాలి. మీ రక్షణ మీ చేతుల్లోనే ఉంది. దేవుడు మీకు వివేకాన్ని ఇచ్చాడు, దాన్ని ఉపయోగించి ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకోవాలి.
ప్రమాదం పొంచి ఉందని తెలిసినా లేదా ఆ ప్రదేశం గురించి మీకు పూర్తి సమాచారం లేకపోయినా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ 3 రకాల ప్రదేశాలు మరియు పరిస్థితుల గురించి చర్చించుకున్నప్పుడు మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మానసిక దృఢత్వం. ఎక్కడైనా మనకు గౌరవం దక్కనప్పుడు మన మనసు వికలం అవుతుంది. ఆ వికలమైన మనసుతో మనం తీసుకునే నిర్ణయాలు కూడా తప్పుగానే ఉంటాయి. గౌరవం లేని చోట ఉండడం వలన మనసులోని సృజనాత్మకత అనేది చచ్చిపోతుంది. నిరంతరం ఇతరుల విమర్శలకు, వెక్కిలింతలకు గురవుతూ ఉంటే మన మీద మనమే నమ్మకాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ స్థితికి చేరుకున్నాక మళ్ళీ సాధారణ స్థితికి రావడం చాలా కష్టం. అందుకే మొదటి అడుగులోనే అప్రమత్తంగా ఉండాలి. మీకు విలువ ఇవ్వని వ్యక్తులను మీ జీవితం నుండి మర్యాదపూర్వకంగానే సాగనంపండి. వారి కోసం మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకండి. అలాగే గతంలో జరిగిన మోసాల నుండి పాఠాలు నేర్చుకోకపోతే కాలం మిమ్మల్ని క్షమించదు. ఒకసారి మోసపోవడం అనుభవం అవుతుంది. రెండోసారి మోసపోవడం అమాయకత్వం. కానీ మూడోసారి కూడా అదే తప్పు చేయటం ఆత్మహత్య సదృశ్యమవుతుంది. మీనరాశి వారికి ఉన్న మొండితనం కొన్నిసార్లు మీకు ప్లస్ అవుతుంది. కానీ ఇలాంటి విషయాలలో ఆ మొండితనం మీకు మైనస్ కాకూడదు. నేను సాధించి చూపిస్తాను అనే పంతంతో మోసపూరిత ప్రదేశాలకు వెళ్ళడం కంటే మీ శక్తిని కొత్త మార్గాలలో ఉపయోగించడం మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఇక సామాజిక భద్రత విషయానికి వస్తే నేటి సమాజంలో మనుషుల కంటే మృగాలే ఎక్కువగా తిరుగుతున్నాయి. ఆత్మీయుల ముసుగులో ఉన్న శత్రువులను గుర్తించడం చాలా కష్టం. వారు మీతో కలిసి భోజనం చేయవచ్చు, మీతో కలిసి ప్రయాణం చేయవచ్చు. కానీ సమయం దొరికినప్పుడు వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం కూడా వెనకడరు. అందుకే మీకు తెలియని ప్రదేశాలకు ఎవరితోనూ వెళ్ళకండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా వ్యక్తిగత విషయాల గురించి కూడా చర్చించడానికి నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకోకండి. ఎల్లప్పుడూ ప్రజలు ఉన్న చోట సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ప్రయత్నించండి. మీ కుటుంబం మీ మీద ఆధారపడి ఉంది. మీ క్షేమమే వారి సంతోషం. కాబట్టి మీ ప్రాణానికి లేదా మీ గౌరవానికి భంగం కలిగించే ఎటువంటి సాహసాలు కూడా చేయకండి. ఇక ముగింపుగా చెప్పాలి అంటే జీవితం అనేది చాలా విలువైనది. దాన్ని అనవసరమైన ప్రదేశాలలో అపాత్రదానం చేస్తూ వృధా చేసుకోకూడదు. మీకు గౌరవం దక్కని చోట మీరు ఉండడం అంటే ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అద్భుతమైన జన్మను అవమానించడమే. మీరు వెళ్ళే ప్రతి చోట మీ వ్యక్తిత్వం ప్రతిబింబించాలి. అలాగే గతం ఒక గురువు లాంటిది. అది నేర్పిన పాఠాలను గుర్తుంచుకొని పాత తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడాలి. అపరిచితుల పట్ల, అలాగే అతిగా నటిస్తున్న సన్నిహితుల పట్ల ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైనా మిమ్మల్ని ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టాలని చూస్తున్నారని కొంచెం అనుమానం వచ్చినా నిర్మోహమాటంగా నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. మీ జీవితానికి మీరే యజమాని. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ఈ 3 ప్రదేశాలకు దూరంగా ఉండడం ద్వారా మీరు కేవలం ప్రమాదాల నుండి తప్పించుకోవడమే కాదు, మీ జీవితంలో గొప్ప సుఖశాంతులను, ఐశ్వర్యాన్ని కూడా పొందుతారు. అనవసరమైన గొడవలు, కోర్టు కేసులు, మానసిక ఆందోళనలు దరిచేరకుండా ఉండాలి అంటే ఈ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలి. మీరు వివేకంతో వ్యవహరిస్తే గ్రహాలు అనుకూలత కూడా మీకు తోడవుతుంది. మంచి మిత్రులను సంపాదించుకోండి. మిమ్మల్ని ప్రేమించే కుటుంబంతో సమయం గడపండి. మరియు మీ ఆత్మగౌరవాన్ని కాపాడేటువంటి వాతావరణంలోనే నివసించండి. అప్పుడే మీనరాశి వారికి ఉన్న నిజమైన శక్తి అనేది బయటకు వస్తుంది. భయం వద్దు, కానీ అప్రమత్తత అవసరం. విజ్ఞతతో వ్యవహరించండి. క్షేమంగా ఉండండి. మీరు తీసుకునే ప్రతి జాగ్రత్త కూడా మీ కుటుంబాన్ని కూడా సురక్షితంగా ఉంచుతుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనే విషయాలలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండండి. ఏ పరిస్థితుల్లోనూ ఆవేశపడి లేదా ఆశకు లోబడి అడుగులు వేయకండి. నిలకడగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీనరాశి లక్షణమైన స్థిరత్వాన్ని ఉపయోగించి ఈ సవాళ్లను అధిగమించండి. అప్పుడు విజయం మీ వెంటే ఉంటుంది. మీరు ఈ అంశాలను లోతుగా విశ్లేషిస్తే ప్రతి విషయంలోనూ ఒక హెచ్చరిక దాగి ఉంది. గౌరవం లేని చోట ఉండడం వల్ల మీలోని సృజనాత్మకత కుంటుపడుతుంది. మనసు నిరంతరం అశాంతికి లోనవుతూ ఉంటుంది.
ఒక మనిషి మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే ఆర్థికంగా ఎదగగలడు. కానీ అవమానాలు ఎదురయ్యే చోట ఏకాగ్రత దెబ్బతింటుంది. తద్వారా మీ వృత్తి లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆత్మగౌరవం అనేది కేవలం భావోద్వేగ సంబంధిత విషయం మాత్రమే కాదు, అది మీ భౌతిక ఎదుగుదలకు కూడా పునాది. అలాగే ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం అనేది ఒక విష వలయం లాంటిది. అక్కడికి మళ్ళీ వెళ్ళడం అంటే ఆ విష వలయంలోకి స్వచ్ఛందంగా వెళ్ళడమే. చాలామంది క్షమించే గుణం ఉండాలని చెప్తారు, కానీ మోసగాలను నమ్మడం క్షమించడం కాదు, అది ఆత్మవంచన అవుతుంది. మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతి పెద్ద బహుమతి మీ భద్రత. మీరు సురక్షితంగా ఉన్నప్పుడే మీ పిల్లలు భవిష్యత్తు అనేది బాగుంటుంది. తెలియని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కలిగే అనార్థాలు ఒక్కోసారి జీవితాంతం వెంటాడుతూ ఉంటాయి. శారీరక గాయాలు మానిపోవచ్చు, కానీ అటువంటి సంఘటనలు మిగిల్చే భయం మరియు అపరాధ భావం ఎప్పటికీ కూడా పోవు. అందుకే స్నేహితులని చెప్పుకునే వారి అసలు రంగును ముందుగానే గుర్తించండి. వారు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని పట్టుబడుతుంటే దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో కూడా విశ్లేషించండి. ప్రస్తుత కాలంలో మనుషులు స్వార్థం కోసం ఎంతటికైనా తెగిస్తున్నారు. మీ మంచితనాన్ని బలహీనంగా తీసుకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంది. ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, దేవుడు మీకు సహాయం చేయాలంటే ముందుగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. వివేకం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందుగానే గ్రహిస్తాడు, అప్రమత్తంగా వ్యవహరిస్తాడు, ఎప్పటికీ ఓడిపోడు. మీనరాశి వారికి ఉన్న గొప్ప వరం ఏమిటి అంటే మీరు ఏదైనా విషయాన్ని నిశ్చింతగా గమనించగలరు. ఆ గమనికలను ఇప్పుడు మీ ఆత్మరక్షణ కోసం ఉపయోగించండి. ఈ 3 నియమాలను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఇక మీకు తిరుగు ఉండదు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా సమాజంలో మీకు దక్కాల్సిన గౌరవం దక్కుతుంది. ప్రశాంతమైన జీవితం గడపడం ప్రతి ఒక్కరికి హక్కు. దాన్ని కాపాడుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకాడకండి. మీ క్షేమమే మీకు ముఖ్యం, మిగతావన్నీ ఆ తర్వాతే. మీరు ఈ నియమాలను పాటించడం వల్ల మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో సంతోషం ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు.